ఇప్పటికే వైసీపీ అధినాయకత్వం అంశం మీద రెస్పాండ్ అయింది. మరోవైపు బొత్స సత్యనారాయణ వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ కూడా ఈ అంశం గురించి రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. రాజకీయాల్లో బూతులు పార్టీ రావాలి కదా, రాజకీయాల్లో బూతులు తిడతారండి. ఏమంటారు? అలాంటి అప్రచారకమైన కార్యక్రమం పెట్టి నా మీదకు దాడి చేస్తే ఇది మంచి సంప్రదాయమా? ఇది ప్రజాస్వామ్యం, దేన్ని సమర్థించడం అనే భాషలో మాట్లాడి ఉండొచ్చు. దాని గురించి కొడతారా? సమయం ప్రజాస్వామ్యం చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏమంటారు? ఎవరికి హక్కులేదు. ఏమంటారండి? తీసుకెళ్లి రాజ్యాంగం నడిపిస్తారంటే ఇట్లు మాట్లాడుతున్నాయి కదా. కేసు పెట్టడానికి మీ చేతిలో చట్టాలు ఉండే లేకపోయినా పెట్టేస్తుంటారు కదా ఒక కంప్లైంట్ ఇచ్చి. సో రాజకీయాల్లో బూతులు తిట్టడం అనేది ఇదేమైనా కొత్త కాదు కదా, ఫస్ట్ టైం కాదు కదా, జరుగుతూ ఉంటాయి. ఆ మాత్రం దానికి ఇలా దాడులు చేస్తారా అంటూ బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఇప్పటికే వైసీపీ నాయకులు కూడా అంబటి ఇంటి దగ్గరకు భారీగా చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ అంబటితో మాట్లాడారు అంటూ సమాచారం అందుతుంది. వైఎస్ఆర్సీపీ ట్విట్టర్లో ఇప్పటికే ఒక పోస్ట్ చేసింది. ఇది కాపుల మీద దాడి అంటూ వైసీపీ చెప్తోంది. టీడీపీ గూన్స్ అక్కడ దాడి చేశారు అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ కూడా మనం చూస్తున్నాం. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే ఈ దాడి అక్కడ గల్లా మాధవి చాలామంది మహిళలతో అక్కడికి వచ్చారని, ఈ దాడికి అక్కడ ప్రోత్సహించారని చెప్పేసి మనం కొన్ని వార్తలు మనం వింటున్నాం. వైసీపీ వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అంబటికి మద్దతుగా మనం స్క్రీన్ లో ప్రజెంట్ చూస్తున్నాం. ఇప్పుడు మనం స్క్రీన్ లో రైట్ సైడ్ చూస్తున్నటువంటి విజువల్ వైసీపీ కార్యకర్తలు అంబటికి మద్దతు ఇవ్వడం కోసం అంబటికి మద్దతుగా అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. అందులో మహిళలు ఉన్నారు. చాలా మంది చేరుకొని అక్కడ అంబటికి మేము మద్దతుగా ఉంటామంటూ అక్కడ నిలబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారితో మాట్లాడి అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అనవసరమైన గొడవలు వద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పోలీసులు వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. లేదు మా నాయకుడి మీద దాడి జరుగుతుంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోమంటూ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్పడాన్ని మీరు గమనించవచ్చు. నౌ యూ కెన్ సీ వెరీ క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఓవైపు టీడీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుంటుంటే మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా వందల మంది, చాలా మంది మహిళలు కూడా అక్కడికి చేరుకున్నారు. అంబటికి మద్దతుగా మేము ఉన్నామంటున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఒకసారి ఆ వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను. క్షణక్షణానికి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. చాలా మంది వైసీపీ కీలక నాయకులకి కూడా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయని, వైసీపీ కీలక నాయకులు అంబటి ఇంటి వద్దకు చేరుకోబోతున్నారు మరికొద్దిసేపట్లో అంటూ సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ అనవసరమైన గొడవలు వద్దు అంటూ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ మా నాయకుడి మీద దాడి జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోమని వైసీపీ కార్యకర్తలు అక్కడ భీష్మించి కూర్చున్నారు. మరోవైపు భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు సైతం అక్కడికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు నగరం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలో ఉంది. మొత్తం గందరగోళ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ గొడవ జరుగుతుందో అన్నటువంటి ఒక భయాందోళన కనిపిస్తోంది.
పోలీసులు పూర్తిగా భారీ ఎత్తున అక్కడికి ఇంకా మోహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో అంబటిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో మరి అరెస్ట్ చేస్తే ఏం జరగబోతుంది అనేది ఒక అంశం అయితే, ఒక కోణం అయితే, ఒకవేళ అంబటిని కనుక అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళిపోతే ఇక గొడవ ఉండదు కదా, ఇక్కడ గొడవలు జరిగే అవకాశం తక్కువ అవుతుంది కదా అని కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అంబటి అరెస్ట్ ఉండే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? జరుగుతున్నటువంటి గొడవలో ఎవరి తప్పుంది? చాలామంది టీడీపీ కార్యకర్తలు, మీరు స్క్రీన్లో చూస్తున్నారు, టీడీపీ మహిళా కార్యకర్తలు చీపుర్లు చెప్పులు పట్టుకొని అంబటి ఇంటి వద్దకు రావడాన్ని మీరు చూస్తున్నారు. అయితే వారందరినీ అక్కడికి టీడీపీ ఎమ్మెల్యేలే తీసుకొచ్చారని, గల్లా మాధవి చాలామంది మహిళల్ని తీసుకొని అక్కడికి వచ్చారని, అక్కడికి పంపించారు అంటూ సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ సమయంలో గొడవ మొదలైందని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరందరినీ ఈ విజువల్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. కొంతమంది మీద ఇప్పటికే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కార్యకర్తలను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ ఒక మహిళ తన షూ చూపించి అంబటికి వార్నింగ్ ఇవ్వడం. మరో విజువల్లో మీరు కనిపిస్తుంది పెద్ద పెద్ద రాళ్ళు కర్రలు తీసుకొని అంబటి కార్లు ధ్వంసం చేయడం, ఆయన ఇంటిని ధ్వంసం చేయడం మీరు చూస్తున్నారు. సో అంబటి ఇంటి దగ్గర, అలాగే ప్రజెంట్ అంబటిని ఉంచినటువంటి ప్లేస్ నుంచి ఎప్పటికప్పుడు మీకు డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తాం. మీరు ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు 1 by 1. ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి మొత్తం చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించిన విజువల్స్. టాప్లో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నటువంటి విజువల్ ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. అంబటి టెంపుల్ దగ్గర నుంచి వస్తున్న సమయంలో దారిలో ఆపి అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, టీడీపీ మహిళా కార్యకర్తలు, అదే విజువల్లో ఉన్నటువంటి ఆ మహిళ, పింక్ శారీలో ఉన్నటువంటి మహిళ తర్వాత అంబటి ఇంటి వద్దకు వచ్చిన తర్వాత షూ చూపించి అంబటికి వార్నింగ్ ఇవ్వడాన్ని మీరు చూడొచ్చు. ఆ తర్వాత రైట్ సైడ్ టాప్లో మీరు చూడొచ్చు అంబటి కారు, ఇల్లు ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్. ఈ క్రింద లెఫ్ట్ సైడ్ విజువల్లో మీరు ఇప్పటి వరకు చూశారు అంబటి ఇంటి వద్దకు వైసీపీ మహిళా కార్యకర్తలు చాలామంది చేరుకున్నారు. ఆయనకి మేము మద్దతుగా ఉంటామంటూ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంబటిని మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. జగన్ అంబటితో మాట్లాడారంటూ తెలుస్తుంది. ఖచ్చితంగా మేము అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారంటూ సమాచారం అందుతోంది. మరింత మంది వైసీపీ కార్యకర్తలు, వైసీపీ కీలక నాయకులు, మాజీ మంత్రులు ఇప్పుడు అంబటి ఇంటి వద్దకు చేరుకోబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది. ఒకవేళ అదే జరిగితే, ఇప్పటికే మరోవైపు టీడీపీ కార్యకర్తలు కూడా చాలామంది చేరుకుంటున్నారు కాబట్టి, అదే జరిగితే పోటాపోటీగా గ్రూప్స్ అక్కడికి చేరితే పరిస్థితులు ఎలా మారుతాయి అనేది ఊహించడం కష్టంగా ఉంది. ఈలోగా పోలీసులు వీలైనంత త్వరగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మంది పోలీసులు అక్కడ డిప్లాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి నాయకులకు, పోలీసులు, కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎవరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి, ఒకవేళ ఉంటే మేము కేసులు పెట్టాల్సి వస్తుంది, అరెస్ట్ చేయాల్సి